లోకంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి చెదరగొట్టేవాడు, రెండవది సమకూర్చేవాడు. ఆగూరు ప్రజలను సమకూర్చాడు. దేనితో తెలుసా? దేవోక్తి చేత. మొత్తం 33 వచనాలు రాశాడండి. ఒక్కొక్క పదం, ఒక్కొక్క వచనం ఒక ఆణిముత్యం లాంటిది. ఒక ఆణిముత్యం లాంటిది. తృప్తి లేనివి 4 కలవు, భూమి భరించలేనివి 4 కలవు, భూమి మీద చిన్నవే కానీ మిక్కిలి జ్ఞానం కలిగినవి 4 కలవు. ఈ విషయాలన్నీ ఎందులో ఉంటాయంటే ఈ 30వ అధ్యాయంలోనే ఉంటాయి. మెట్టుకు తన నోట నుంచి బయలుదేరిన దేవోక్తి ద్వారా చెదిరిపోయిన ప్రజలను దేవోక్తి ద్వారా సమకూర్చాడు. దైవజనమ, నువ్వు ఒక ఇంట్లో అడుగు పెడితే, నువ్వు ఒక సంఘంలో అడుగు పెడితే, ఒక కుటుంబంలో అడుగు పెడితే మనం ఎలా ఉండాలో తెలుసా? సంఘాన్ని సమకూర్చేటువంటి వారిగా ఉండాలి. చెదిరిపోయిన ప్రజలను సమకూర్చేటువంటి వాడిగా ఉండాలి. దేవునికి దూరమై చల్లాచెదురుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, విగ్రహారాధికులుగా బ్రతుకుతున్న ప్రజలను మన నోట నుండి బయలుదేరే దేవోక్తుల ద్వారా మనం సమకూర్చేటువంటి వారిగా ఉండాలి. కొంతమందికి ఉండే పేరేంటో తెలుసా? ఇక మనోడు వచ్చాడంటే, మనోడు అడుగు పెట్టాడంటే చెదరగొట్టడమే. గమనించండి, కొంతమందికి ఈ పేరు ఉంటుంది. ఓ అక్క వచ్చిందా, ఇక అక్క అడుగు పెట్టిందంటే చెదరగొట్టడమేనని ఇట్లాంటి పనికిమాలిన ముద్రలు ఉంటాయి. నేను చూడటంతో చాటును ప్రజలు ఏమనుకోవాలో తెలుసా? ఈ బిడ్డ సమకూర్చే బిడ్డ, ఈ బిడ్డ సమకూర్చే బిడ్డ. ఈ బిడ్డ మా ఇంటికి రాకమునుపు అన్నకి, అక్కకి, చెల్లికి, తమ్ముడికి బంధాలు, సంబంధాలు ఉండేవి కాదు. ఈ బిడ్డ అడుగు పెట్టింది, చెదిరిపోయిన మా అన్నాదమ్ములను సమకూర్చింది, మా అక్కా చెల్లెలను సమకూర్చింది. ఈ చక్కటి పేరు ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో పొందుకొందురుగాక.